నీ కుటుంబాన్నో, నువ్వు కట్టుకున్న వారినో, నిన్ను కన్నవారినో నీవు విడిచిపెట్టి వెళ్ళిపోదాం అనుకుంటున్నావా? వెయిట్ మినిట్ ప్రోగ్రామ్ను వీక్షించడానికి ఆన్లైన్కి వచ్చినటువంటి మీకు ప్రభు పేరిట శుభములు కలుగునుగాక. ప్రియమైనటువంటి వారులారా, చాలా మార్లు మనము గాయపడి, లేకపోతే మనల్ని సరిచేయటానికి పెద్దలు ఎవరైనా మనల్ని ఏమన్నా మాట అంటే వెంటనే మనము తిరుగుబాటు స్వభావంతో మనం ప్రత్యుత్తరం ఇవ్వకుండా చూస్తాను వీళ్ళ సంగతి అనుకుని ఏదో టైంలో అనుకూలమైనటువంటి సమయాన్ని చూసుకుని పారిపోతుంటారు. చాలామందికి ఈ స్వభావం కలిగి ఉంటారు. తీరా వెళ్ళిన తర్వాత ముఖం చెల్లక తిప్పలు పడుతూ జీవితాలను పాడు చేసుకున్నవారు ఈరోజు అలాగా వెళ్ళిపోదాం అనుకుంటున్నావా నువ్వు? యోహాను సువార్త 6వ అధ్యాయం 66వ వచనంలో యేసు ప్రభుల వారు ఆ పైన విచిత్రమైనటువంటి బోధ చేస్తారు. ఆ బోధకి చాలామంది శిష్యులు ఆయన్ని విడిచి వెళ్ళిపోయారని రాయబడ్డారు. అప్పుడు యేసు ప్రభు వారి శిష్యుల వైపు తిరిగి, మీరు కూడా విడిచి వెళ్ళిపోతారా అని అడుగుతారు. శిష్యులు ఎందుకు విడిచిపెట్టి వెళ్ళిపోయారంటే బోధ అభ్యంతరకరంగా ఉంది కనుక. బోధ అభ్యంతరకరంగా ఉండటానికి గల కారణం ఏంటంటే యేసు ప్రభు వారి బోధ కోసుకున్నట్టు చెప్పారన్నమాట. చెవులు, దురద చెవులు కలిగినటువంటి వారిని తృప్తిపరిచే మాటలు కాదు ఆయన చెప్పిన మాటలు, చాలా అభ్యంతరకరంగా ఉన్నాయి. నీకు అభ్యంతరకరంగా ఎవరైనా బోధిస్తే, నువ్వు అభ్యంతరకరమైనటువంటి ప్రసంగం విన్నా, అభ్యంతరకరమైనటువంటి పరిస్థితులు నీ కుటుంబంలో, నీ ఆఫీసులో నువ్వు ఎదుర్కొంటే వెంటనే ధ్వజం ఎత్తి తిరుగుబాటు చేసి అది విడిచిపెట్టో, రిజైన్ చేసో, పారిపోవాలనో ఆలోచిస్తుంటాం. పేతురు అలాగ జవాబు ఇవ్వలే. మేము ఎక్కడికి వెళ్తామయ్యా? జీవం కలిగినటువంటి మాటలు నీ యొద్ద ఉన్నవి. జీవం కలిగిన మాటలు, ద లివింగ్ వర్డ్స్ ఆర్ విత్ యూ. నీవు మాట్లాడే మాటలు సజీవమైన మాటలు. నిన్ను విడిచిపెట్టి ఎక్కడికి వెళ్ళిపోతాం మేము? నీ మాటలకు మేము అమ్ముడిపోయిన వారివి. వీ కెనాట్ గో ఎనీవేర్. ఎక్కడికి వెళ్ళలేమయ్యా. నీ మాటలు అంత మధురమైనవి, అంత మాధుర్యంగా ఉన్నాయి. మమ్మల్ని నడిపించేవి, మా జీవిత విధానం, మా ఆలోచన సరళి, మా బ్రతుకులు మార్చిన నీ మాటలు విడిచి ఎక్కడికి వెళ్ళిపోతాం ప్రభువా? లోకం చూపించే ఎర్రలు టెంపరరీ ప్రభువా. ఎస్, ఇవి నా మాటలు, పేతురు చెప్పిన మాటలు కాదు. లోకం చూపించే ఎర్రలు, మనుషులు చూపించే ఆకర్షణీయమైనటువంటి ఆ దృశ్యాలు టెంపరరీ. ఆ క్షణము అనుభవిస్తాం, ఆ క్షణం సుఖిస్తాం, ఆ క్షణం మనం తృప్తి పొందుతాం. ఆ తర్వాత మరలా శరీరం అదే కోరుకుంటుంది. అదే మరలా ఇవ్వాలి అంటే, అదే తృప్తి మరలా కలిగి ఉండాలంటే మరలా మనం చిద్దులు తొక్కాలి, రిస్కులు తీసుకోవాలి, ఎక్స్పోజ్ అవ్వటానికి అవకాశము, పాడైపోతాం కూడా. ఎన్నో మార్లు అలాగా అపవాది మనల్ని మోసగించి మన జీవితాన్ని పాడు చేశాడు. నా అనుభవంతో చెప్తున్నాను దేవుని బిడ్డలారా, ఎన్నో తప్పుడు నిర్ణయాలు తీసుకున్నాను. ఆత్మీయంగా నేను మారక ముందు, ఆత్మీయంగా మారిన తర్వాత ఎస్, దాన్ని ఏమంటామంటే బ్యాక్ స్లైడింగ్ అంటే వెనక్కి దిగజారిపోవటం. అందుకే ఇర్మియాతో మాట్లాడుతూ దేవుడు అంటారు 3వ అధ్యాయము 22వ వచనంలో, ఇర్మియా వాళ్ళతో, నా ప్రజలతో చెప్పు, కమ్ బ్యాక్ టు మీ యూ బ్యాక్ స్లైడర్స్, ఐ విల్ హీల్ యూ ఆఫ్ యువర్ బ్యాక్ స్లైడింగ్. భ్రష్టులైన నా పిల్లలారా, నా యొద్దకు తిరిగి రండి, నేను మిమ్మల్ని బాగు చేస్తాను. ఎంత ప్రేమతో, ఒకవైపు కోపంగా ఉంది ఆయనకి. ఎందుకు దిగజారిపోయారు? ఎందుకు వెనక్కిపోయారు? దేవుని బిడ్డలారా, బైబిల్ గ్రంథం అంతా కూడా ఎప్పుడు ఏ సేవకుడైనా ఎవరైనా నమ్మకంగా దేవుడి కొరకు నిలవబడిపోయారని లేదండి. ఏమో ఒకవేళ నువ్వు ఉన్నావని నువ్వు అనుకుంటున్నావేమో, చేతులు జోడించి నమస్కరిస్తున్నాను. కానీ నాలాంటి వారికి నా ప్రభువు దారి చూపించేవాడు. అందుకే నా పాదములకు వెలుగు ఆయన వాక్యము. దేవుని బిడ్డలారా, నా దిగజారిపోయిన బ్రతుకులో ఆయన చేయి చాపి, ఎందుకో ఆయన కనికరం, ఎందుకో ఆయన దయ. అందుకే ఎక్కడికి పోతానయ్యా నేను? ఎక్కడికి పోగలను ప్రభువా నేను? నువ్వు తప్పించి నాకు దారి లేదు. నువ్వు తప్పించి నన్ను కనికరించగలిగిన వారు ఎవ్వరూ ఈ భూమి మీద లేరు. ఏదైనా చిన్న చిన్న తప్పుల్లో దొరికితే నన్ను వెలేశారు, నన్ను పొమ్మన్నారు, బ్యాంకు వాళ్ళైతే డిస్మిస్ చేశారు. కానీ నువ్వు డిస్మిస్ చేస్తే నరకానికి పోతావు, ఎక్కడికి పోగలవు? అందుకే ఈ ఉదయం మమ్మల్ని క్షమించమని, నిన్ను విడిచిపెట్టము, నిన్ను విడిచిపెట్టలేము. అందుకే నీ దగ్గరికి వచ్చి ప్రభా చేతులు జోడించి నమస్కరించి కనికరించమని, మీ దయ మీద ఆధారపడుతున్నటువంటి మీ బిడ్డలమని, ప్రభా మా ఆత్మీయ జీవితంలో గోతుల్లో పడిపోయాం, మమ్మల్ని పైకి లేవనెత్తగలిగినటువంటి వాడు నువ్వే. యోసేపుని ఎలాగా అన్నయ్యలే గోతుల్లోకి తోసేశారో,
ఆ తర్వాత నాయన ఒక బానిసత్వానికి అమ్మేశారు. అట్లాగా మేము చాలాసార్లు కొన్ని పాపాలకు అమ్ముడిపోయాం, చాలాసార్లు గోతుల్లో పడిపోయాం. ఈ ఉదయం ఈ ప్రార్థన ద్వారా మమ్మల్ని పైకి లేపవా ప్రభా, పరిశుద్ధుడ ప్రభా, నీకు వందనాలు, స్తోత్రాలు. ఈ ఉదయం నాయన మాతో ఉండండి, మమ్మల్ని పైకి లేవనెత్తండి. మీ చేతులు చాపి మమ్మల్ని పైకి లేపగలిగిన వాడు ఎవ్వరూ లేరు, నువ్వు తప్పించి. నీ కనికరం మీద బొత్తుగా ఆధారపడుతున్నావు. మమ్మల్ని క్షమించండి, నీ రక్తంలో మమ్మల్ని శుద్ధి చేసి నీ కొరకు ఆయుత్తపరచుకోండి. నన్ను ఎలాగైతే నిలవబెట్టించావో నీ బిడ్డలను కూడా అలాగే నిలవబెట్టించి ఆశీర్వదించమని, మేము పోగొట్టుకున్నవన్నీ మాకు తిరిగి ఇవ్వగలిగినటువంటి ద గ్రేట్ రెస్టోరర్. యు ఆర్ ద గ్రేటెస్ట్ రెస్టోరర్. అందుకే మాకు తిరిగి ఇవ్వమని మా ప్రభు రక్షకుడు యేసుక్రీస్తు వారి నామములో ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్.